వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనమైతే సెకండ్ యూనిట్ అనమాట. రింగ్ థియరీలో సెకండ్ యూనిట్ సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్. చాలా ఇంపార్టెంట్ లెసన్ అండ్ చాలా సింపుల్ లెసన్ అనమాట. ఫస్ట్ లెసన్కి కొంచెం అలాగే ఉంటుంది, ఒక 60%. సో కొంచెం మాత్రం మారుతుంది, అదైతే మీకు చెప్తానన్నమాట. అసలు సబ్ రింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సబ్ రింగ్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మనం ఆర్ అని తీసుకుంటాం కదా. ఆర్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటాం, అవునా? ఎగ్జాంపుల్గా ఇది మీ బ్రదర్ అనుకోండి. ఏ అంటే ఓకే, ఏబి అనేది 2 చాక్లెట్స్ అనుకుందాం. ఏంటి 2 చాక్లెట్స్? ఏ చాక్లెట్స్ మీ సిస్టర్ దగ్గర కూడా ఉంటాయి. ఏ కమా బి చాక్లెట్స్ అన్నమాట. ఈ చాక్లెట్స్ ఏ కమా బి బిలాంగ్స్ టు సిస్టర్. ఎస్, ఓకే. దీన్నే మనం సబ్ గ్రూప్ అంటాం. అంటే ఒక రింగ్లో ఏమున్నాయో అవే అసలు ఉంటే దాన్నే మనం సబ్ గ్రూప్ అంటాం. అంతే, ఇంకా అంతకన్నా నీకేమీ అవసరం లేదు, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగానే కొనాలి, లేదంటే గొడవలు అవుతాయి, అవునా? ఇది కూడా అంతే. ఇందులో 2 ఉన్నప్పుడు 2 ఇచ్చినప్పుడు ఒక అన్నయ్యకి ఒక చెల్లి కూడా 2 ఇవ్వాలి, అంతే. అంతకన్నా ఏది ఉండదు. అందులో ఎన్ని ఉంటే అన్నీ ఉండాలి. ఇదే లాస్ట్ హోల్డ్ చేస్తుందో అది కూడా ఇదే లాస్ట్ హోల్డ్ చేస్తుంది, ఓకేనా? ఇది బిర్యానీ తింటే ఇది కూడా ఇది చెల్లి కూడా బిర్యానీ తినాల్సిందే, అంతే, సింపుల్. ఇది రింగ్ అవుతే ఇది కూడా రింగ్ అయిపోతాయి, ఓకేనా? ఓకే, ఫస్ట్ థీరం చూద్దాం. థీరం 1, లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రింగ్. చూడం, ఎస్ అనేది రింగ్కి సబ్సెట్, అంటే అందులో ఒక భాగం అని అర్థం, అంతే. దెన్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్, లేదా ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్, ఏ కామా మైనస్ బి అన్నమాట. ఇది ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఓకేనా? సెకండ్ది, ఏ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. దేర్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. సింపుల్. ఫస్ట్ ఇది తీసుకుంటే ఇవి ప్రూవ్ చేయాలి, ఇవి తీసుకుంటే ఇది ప్రూవ్ చేయాలి, ఓకేనా? ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, ఓకేనా? అన్నయ్య కంటే చెల్లి మంచిది అనుకుంటే చెల్లి కంటే అన్నయ్య మంచోడు, అంతే, సింపుల్ లాజిక్. ఫస్ట్ లెట్ ఆర్ కమ ప్లస్ బిఏ రింగ్, మనకు ఆల్రెడీ సెట్లు ఇచ్చాడు, అదే రాసాం. ఎస్బిఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్, అది కూడా మన సెట్లో ఉంది, అదే రాసాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, నేనేం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను, ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్, ఇది కూడా ఇక్కడ ఉంది, ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్, ఏ కామ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఫస్ట్ది అనమాట. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది మెయిన్. అండ్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ ఏ కామ బి బిలాంగ్స్ టు ఎస్. ఈ 2 కండిషన్లు ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి. ఏంటి? ఎస్ అనేది సబ్సెట్ అని తీసుకొని, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అనుకుందాం, ఓకేనా? ఆర్ కమ ప్లస్ కమ డాట్ అనుకున్న తర్వాత ఎస్ కమ ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఇందా చెప్పాను కదా, ఆర్ అనేది ఎబిలియన్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ప్లస్ కూడా ఏమవుతుంది, ఎస్ కూడా ఎబిలియన్ అవ్వాల్సిందే, ఓకేనా? ఫస్ట్ కండిషన్ చేద్దాం. లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్, ఓకే. ఏ కమ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఎలా అవుతుంది సార్ అంటే, ఏ బి అనేవి 2 ఎలిమెంట్స్ ఎస్ దగ్గర ఉన్నాయి, ఓకేనా? ఏ ఉంటే మైనస్ ఏ ఉంటుంది, బి ఉంటే మైనస్ బి కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి మనకి రింగ్ థియరీలో ఉన్న, గ్రూప్ థియరీ అయినా సిమ్ థియరీ మీకు ఆల్రెడీ తెలుసు అది, ఓకేనా? సో అందుకనే మన ప్రూవ్ చేయాలి కండిషన్ ప్రకారం నేను ఓన్లీ మైనస్ బి మాత్రమే తీసుకున్నాను. సో ఏ కామ మైనస్ బిలాంగ్స్ టు ఎస్, ఓకేనా? నెక్స్ట్ దీన్నే ఇప్పుడు మనం ఎడిషన్తో చేయాలి కాబట్టి ఎబిలియన్ అని, సో ప్లస్ పెట్టుకున్నాను, అంతే, ఇంకేం లేదు. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, అంతే. మనం ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ కండిషన్ అయితే వచ్చేసింది అనమాట. సెకండ్ కండిషన్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్, దేర్ ఫోర్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. సెమీ గ్రూప్, సింపుల్గా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ నౌ చూద్దాం, మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ అయిపోయింది.
సెకండ్ కండిషను అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్వర్స్లీ ప్రపోజ్ దట్ అంటే నువ్వేం తీసుకున్నావు ఒకసారి చూడు. ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని చెప్పి ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేస్తావు, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు కండిషన్లో తీసుకొని ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, చేద్దాం. నౌ కాన్వర్స్లీ సపోజ్ దట్ ఇది మనకి ఇచ్చిన కండిషన్లో ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏబి బిలాంగ్స్ టు ఎస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా, ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్. సిన్స్ మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషను తీసుకున్నాం. నెక్స్ట్ మనకి రింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఏబిలియన్ గ్రూప్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? సెమీ గ్రూప్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ది ఏబిలియన్ గ్రూప్ అని చూపిద్దాం. చాలా సింపుల్, మీకు ఆల్రెడీ తెలుసు. ఆర్ అనేది ఆల్రెడీ మనకి రింగ్ అని. రింగ్ అంటే ఏంటి? అది ఏబిలియన్ అయిపోయి ఉంటుంది. ఏంటి ఇంకోటి? సెమీ గ్రూప్ అయిపోయి ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా హోల్డ్ అయిపోయి ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఎస్ దగ్గర కూడా అన్నీ ఉంటాయి కదా, అదే రాసుకుంటాం. లెట్ ఎస్ కమ్మ ప్లస్ ఇది ఏపీ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్. ఆర్లో ఒక చిన్న పార్ట్ అది. సో ఆర్ కమ్మ ప్లస్ ఇస్ అన్ ఏబిలియన్ గ్రూప్. సో ఎస్ ఈజ్ ఏబిలియన్ గ్రూప్ ఏబిలియన్ బికాస్ ఆర్ ఈజ్ ఏ రింగ్. అదే రాసింది చూడండి. వి నో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏబిలియన్ గ్రూప్ ఈజ్ ఏ ఏబిలియన్. అదే చెప్తున్నాడు. ప్రతి సబ్ గ్రూపు కూడా గ్రూప్లో ఉంటే కనుక అది ఆల్రెడీ ఏబిలియన్ అయిపోయినట్టే. సో దేర్ఫోర్ ఎస్ కమ్మ ప్లస్ ఇస్ అన్ ఏబిలియన్ గ్రూప్. ఓకేనా. సెకండ్ సెమీ గ్రూప్ అని చూపించాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సెమీ గ్రూప్ అంటే మనకు 2 లాస్ ఏంటి? క్లోజర్, అసోసియేటివ్. అదే ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే కనుక ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని చూపించాలి. ఓకేనా. ఎస్ ఇస్ క్లోజర్, అయిపోయింది. ఏ డాట్ బి ఆల్రెడీ చేస్తాను. ఏంటి? బి బిలాంగ్స్ టు అయితే కనుక ఏబి బిలాంగ్స్ టు ఎస్, అంతే, అయిపోయింది. లెట్ నెక్స్ట్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఏ కామా బి కామా సి. ఏంటి? ఏలా ఇది 3 ఉంటే ఎలిమెంట్స్ అసోసియేటివ్ లా. ఓకేనా. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు డాట్. ఇది కూడా అయిపోయిందన్న, ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది. ఎందుకంటే ఆర్ అనేది రింగ్, అక్కడ రింగు. ఓకేనా. ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి, అంతే, అయిపోయింది. ఫార్ములా అంతా అయిపోయాయి. దేర్ఫోర్ ఎస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. ఈ 2 లాస్ పూర్తి అయిపోతే అప్పుడు ఏమంటాం? సెమీ గ్రూప్ అయిపోయింది. అదే రాశాను. దేర్ఫోర్ ఎస్ ఇస్ ఏ సెమీ గ్రూప్, అయిపోయింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఇది ఇంకా సింపుల్, ఫార్ములా అయితే సరిపోయాయి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇవన్నీ మనకు తెలిసింది అటు ఇటు తీపి రాయడం, అంతే రింగ్ థియరీ అంటే. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆర్ ఈజ్ ఏ రింగ్. ఇది కూడా మనకు తెలుసు. ఇది ఎస్లో తీసుకుని ఇది ఆర్లో తీసుకున్నాం, అంతే. ఎస్లో ఉంటే ఆటోమేటిక్గా ఆర్లో ఉంటుంది, ఆర్లో ఉంటే ఆటోమేటిక్గా ఎస్లో ఉంటుంది. ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు చూద్దాం ఏబి ఏసి మల్టిప్లికేషన్, అయిపోయింది. రివర్స్లో రాయి. బి ప్లస్ సి ఫస్ట్ రాయి, తర్వాత ఏ ఇంటూ ఏ చెయ్యి. బిఏ సిఏ, అయిపోయింది. ఇంకేం లేదు. డిస్ట్రిబ్యూటివ్లా కూడా అయిపోయింది. ఫార్ములాస్ నాన్న, ఈ ఫార్ములా వేయడం అంతే. ఇది ఫార్ములా, ఇంకేముంది మీరు ఇందులో చేసింది? ఏమీ ఉండదు. దేర్ఫోర్ డిస్ట్రిబ్యూటివ్ సాటిస్ఫైస్ ఎస్ ఈజ్ ఏ రింగ్ అండ్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. అంతేనా, అంతకుమించి మీకు ఏమీ ఉండదు. అంతకన్నా మీరు ఎక్కువ ఏమీ చేయక్కర్లేదు. ఓకేనా. ఇదే సెకండ్ యూనిట్లో ఫస్ట్ థీరం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. ఓకేనా. మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఎవ్వరికి షేర్ చేయట్లేదు. మీకు షేర్ చేస్తే కనుక 100 సబ్స్క్రైబర్కి ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.